బిగ్ బ్రేకింగ్. తెలుగు రాష్ట్రాల్లో ఇంధన కల్లోలం. ఏపీ, తెలంగాణలోని సగానికి పైగా పెట్రోల్ బంకులు ఖాళీ అయ్యాయి. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో సైతం పెట్రోల్ లేదు, డిజిటల్ లేదు అనే బోర్డులు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. 1 లీటర్ పెట్రోల్ కోసం వాహనదారులు తెల్లవారుజాము నుండే బంకుల వద్ద బారులు తీరుతున్నారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుండటంతో రహదారులన్నీ రణరంగంలా మారుతున్నాయి. డీజిల్ కొరత కారణంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అవుతున్నాయి. మరోవైపు ఆటోలు, క్యాబ్లు నడవకపోవడంతో సామాన్యుడి ప్రయాణం భారంగా మారింది. ఆఫీసులకు, కాలేజీలకు వెళ్లేవారు నరకం చూస్తున్నారు. బంకుల్లో స్టాక్ లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని కిరాణా షాపులు రోడ్డు పక్కన లీటర్ పెట్రోల్ ను 200 నుండి 300 రూపాయల వరకు విక్రయిస్తూ సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను తీసుకెళ్లాల్సిన అంబులెన్సులకు కూడా డీజిల్ దొరకని పరిస్థితి నెలకొంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆసుపత్రులకు తరలించడం వైద్య సిబ్బందికి సవాలుగా మారింది. సరుకు రవాణా చేసే లారీలు నిలిచిపోవడంతో మార్కెట్కు కూరగాయలు, పాలు, నిత్యావసర వస్తువుల సరఫరా తగ్గింది. ఫలితంగా వీటి ధరలు అమాంతం పెరిగి సామాన్యుడి కడుపు కొడుతున్నాయి. హైదరాబాద్ లోని హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో పెట్రోల్ కోసం గంటల తరబడి వేచి చూడలేక చాలా మంది ఉద్యోగులు ఆఫీసులకు సెలవు పెడుతున్నారు. వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని ఐటీ కంపెనీలపై ఒత్తిడి పెరుగుతోంది. స్విగ్గీ, జొమాటో, అమెజాన్ వంటి డెలివరీ సంస్థల్లో పనిచేసే యువకులు పెట్రోల్ లేక ఆర్డర్లను డెలివరీ చేయలేకపోతున్నారు. వారి రోజువారీ ఆదాయం దెబ్బతిని వేలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇంధన కొరతపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహిస్తున్నాయి. ఆయిల్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏమాత్రం మెరుగుపడడం లేదు. గంటల తరబడి క్యూలో నిలబడినా పెట్రోల్ దొరకపోవడంతో వాహనదారులు బంకు సిబ్బందితో గొడవలకు దిగుతున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బంకుల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాల్సి వస్తోంది. బిగ్ బ్రేకింగ్. తెలుగు రాష్ట్రాల్లో ఇంధన కల్లోలం. ఏపీ, తెలంగాణలోని సగానికి పైగా పెట్రోల్ బంకులు ఖాళీ అయ్యాయి. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో సైతం పెట్రోల్ లేదు, డిజిటల్ లేదు అనే బోర్డులు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. 1 లీటర్ పెట్రోల్ కోసం వాహనదారులు తెల్లవారుజాము నుండే బంకుల వద్ద బారులు తీరుతున్నారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుండటంతో రహదారులన్నీ రణరంగంలా మారుతున్నాయి. డీజిల్ కొరత కారణంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అవుతున్నాయి. మరోవైపు ఆటోలు, క్యాబ్లు నడవకపోవడంతో సామాన్యుడి ప్రయాణం భారంగా మారింది. ఆఫీసులకు, కాలేజీలకు వెళ్లేవారు నరకం చూస్తున్నారు. బంకుల్లో స్టాక్ లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని కిరాణా షాపులు రోడ్డు పక్కన లీటర్ పెట్రోల్ ను 200 నుండి 300 రూపాయల వరకు విక్రయిస్తూ సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను తీసుకెళ్లాల్సిన అంబులెన్సులకు కూడా డీజిల్ దొరకని పరిస్థితి నెలకొంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆసుపత్రులకు తరలించడం వైద్య సిబ్బందికి సవాలుగా మారింది. సరుకు రవాణా చేసే లారీలు నిలిచిపోవడంతో మార్కెట్కు కూరగాయలు, పాలు, నిత్యావసర వస్తువుల సరఫరా తగ్గింది. ఫలితంగా వీటి ధరలు అమాంతం పెరిగి సామాన్యుడి కడుపు కొడుతున్నాయి. హైదరాబాద్ లోని హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో పెట్రోల్ కోసం గంటల తరబడి వేచి చూడలేక చాలా మంది ఉద్యోగులు ఆఫీసులకు సెలవు పెడుతున్నారు. వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని ఐటీ కంపెనీలపై ఒత్తిడి పెరుగుతోంది. స్విగ్గీ, జొమాటో, అమెజాన్ వంటి డెలివరీ సంస్థల్లో పనిచేసే యువకులు పెట్రోల్ లేక ఆర్డర్లను డెలివరీ చేయలేకపోతున్నారు. వారి రోజువారీ ఆదాయం దెబ్బతిని
వేలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇంధన కొరతపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహిస్తున్నాయి. ఆయిల్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏమాత్రం మెరుగుపడడం లేదు. గంటల తరబడి క్యూలో నిలబడినా పెట్రోల్ దొరకపోవడంతో వాహనదారులు బంకు సిబ్బందితో గొడవలకు దిగుతున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బంకుల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాల్సి వస్తోంది.